నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. జననం మరణం మధ్యన ఉన్నది జీవితకాలం, జననం మరణం మధ్యన ఉన్నది పని కాలం. పని చేసి పరలోకం స్వతంత్రించుకో, పనిలోని కోరికలన్నీ నియంత్రించుకో. దేవుని సంకల్పం చొప్పునే సేవ చేసి నిద్రించాలి. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. జననం మరణం మధ్యన ఉన్నది మనుషుల బంధం, మరణంతో తెగిపోతుంది మనిషి సంబంధం. దేవుడు నీకిచ్చిన పనిని పూర్తి చేసుకో. వచ్చారండి గ్రీసు దేశస్తులు. ఆ గ్రీసు దేశస్తులు వచ్చి ఫిలిప్పు గారిని అడిగారు, మేము యేసును చూడాలనుకుంటున్నాం, యేసుతో మేము మాట్లాడాలనుకుంటూ ఉన్నాము అన్నప్పుడు ఆ ఫిలిప్పు ఆంద్రయ్య ఇద్దరు కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ఇదిగో గ్రీసు దేశస్తులు వచ్చారు నిన్ను చూడటానికి అని యేసుతో అన్నప్పుడు, యేసు వారిని రమ్మనైనా చెప్పాలి, వెళ్ళి పొమ్మనైనా చెప్పాలి, రమ్మనక వెళ్ళి పొమ్మనక అన్నాడు. ఏమన్నాడు? ఇక నేను శిలువను ఎక్కబోతూ ఉన్నాను, మరి శిలువ ఎక్కబోయి ఆ శిలువలో లోక కళ్యాణార్థమై లోక జైశాలి 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 జైశాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం, మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు.
నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. శ్రమయైనా కరువైనా లేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శ్రమయైనా కరువైనా లేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం, మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం.